प्रतिष्ठायां शुभदितौ श्रीमान् श्रीमतः गोत्रो भवस्याः श्रीमान् श्रीमतः गोत्रो भवस्याः मुदिनोर्लगोत्रो भवस्याः यजमानस्याः शेखरदिनाम्याः धर्मपतिनिस्याः अनंడి మంచి నమస్కారం చేసుకోండి అని మమ సంకల్పిత సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ सिद्ध्यर्थम मनोवांछा फल सिद्ध्यर्थम मम प्रातःकाले वीर वेंकट सत्यनारायण स्वामी देवता अनुग्रह फल प्रसाद सिद्ध्यर्थम तत्संतान सौभाग्य अष्टैश्वर्य वस्तुवाहन फलसिद्ध्यर्थम प्रातःकाले वीरवेंकट सत्यनारायण स्वामी देवता व्रत कथ पूजनञ्च अहं करिष्ये संस्कारं तथा निर्विघ्नेन वदनाप्यर्थंकलहनाय पूजनञ्च करिष्ये आकाशा बोटपेट नमस्कारं చేసుకోండి నీల చెంబకు రంగలధారాం కరిష్యే కలశయ గంధ పుష్పారభ్యర్తయాః కలశస్ముఖే విష్ణుకంఠే రుద్రస్సమాశ్రితాః మూఢచిత్రస్థితో బ్రహ్మా మధ్యే మాధుగనాస్తాః ఉక్షోదుసాగరా సర్వశక్తదీపా సుందరః अर्वेददातवेदहस्ताम विरालापो विरालापश्चन्दावस्यावो यजो अवस्यावः सत्यमावस्सर्वाः देवता आपो भूर्भुवस्वरापमुदनिसेकोण्डि ओम स्थिरो भवाः वरधो भवाः सुमुखो भवाः सुप्रसन्नो भवाः मम अभिमुखो भवाः स्थिरासनं गुरोः ध्यानं अभिवस्त्रा सुदनसुगा पूजमानः अभिचन्द्रा भक्तवेनो हरिण्य विश्वारजनो देवसोमः अभिवस्त्रं समर्हिनीं ईश्वरीगुं सर्वभूतानां तामुपयेस्यो श्रीगन्धान् धारयामि अक्षिंतले नमस्कारं చేసుకోండి ఆయనేతే పరాయనే ధూర్వా ఆరోహంతు పుష్పినీః తదాశ్చః పుండరీకాని సముద్రస్య గృహాయిమే పుష్పై పూజామి సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః వికటాయ నమః విజ్ఞనాథాయ నమః ధూమకేతవే నమః గణాధీశాయ నమః ఓర్భవస్వః ఓం ధూమమాగ్రామి ధూపదీప నమస్కారం సమర్పయామి నిశసేత గణపతయే గణేః త్వామః ఓరిపదం కించనారే మహామధ్యో లోపడదు బయటి ధూమమాగ్రం ప్రోక్షః నైవేద్య భూతహర్మనోన్మనాయ నమస్కారం సమర్పయామి కొడు या प्रणेया फलाय विष्मिनीः बृहस्पतिं मदोदास्तानो मन्दगुंसः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमो सर्वभूतहरमनोन्मनाय नमः नमस्कारां समर्पयामि धूपमाग्रापवहादस्वपितरवरेण्यो भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकमा पूर्यः एकदैवं प्रहृदया युक्तेवाभिः आवहन्ते गिरमात्मानः क्षीरमात्मानः गरुपूर कण्डहारगतिकोण्डि तत्पुरुषाय विद्महे చేతులక్షణపట్టుకోండి తత్పురుషాయ ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి పునః పూయాం ఛత్రం చామరం నృత్యం గీతం దర్పణాం జోలిక సమస్త రాజోపచార దేవ మండలాయిత్యాయాః మధ్యే ఉత్తరమండలాయిత్యాయాः సూర్యగ్రహం ఓం కృష్ణేన వర్తమానో
निवेहयन्नामदमत्यन्ताः हिरण्येन सविता रतेन देवो यान् भवान् पश्येन्न अग्निं धूतं वृणीमहे ओतारं श्रवेदमस्य केशपुरम् कद्रद्राय प्रजेते मेघश्चमाय दिव्यसे वोचे मचन्दमुते ओम माप्याय सुतमेते विश्वजः सोमरुश्रीं भवाभासङ्गदेः अप्सुमे सोमपरवेदन्तरश्वा निवेदितः अग्निञ्च विश्वं भवास्तु विश्वाहवेददेः गौरीर्मिमाय सलिलानि दक्षक्षेकपतिपतिशाश्वती ओम यजमानस्याः दक्षिणे त्रिकोणाकारमण्डलेऽङ्गारकायाः अंगारकवाहिमिवा ईशानं भानाकारं बुधायः बुधग्रह बुधाय गुरुशुक्र शनिज्यश्च राहवे केतवे नमः संपूर्ण आदित्यादि नवग्रह फल प्रसाद सिद्धिरस्तु अक्षिंति नमस्कारं చేసుకోండి సత్యనారాయణ స్వామి విగ్రహం ఉందా విగ్రహం ఉందా కలశం ఉందా నమస్కారం చేసుకోండి సత్యనారాయణ స్వామి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మణి వేణికిలో సత్యనారాయణ స్వామి నేను ఔపచారికైన పంచామృత స్నానం ఆ పంచాం పాలు పేరు తీసుకోండి పంచామృతాలు తీసుకుని 21 సార్లు స్వామివారిని అభిషేకం చేయండి ఓం నమో నారాయణాయ నమః అనుకోండి ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ ప్రభోమం స్మృతోత్తః అత్యదిష్టదశాంగుళం పురుషదేవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతావత్పశ్చేషానః యదన్నేనా ఆదిరోహతిః ఏతావానస్య మహిమా అతోధ్యాయా విష్ణు అతో విశ్వం విక్రామోదో సాధనానశనేః తస్మాద్విరాజాయత విరాజతిపూర్జః యతస్సామాన్యజ్ఞినే సంధాగం విదశ్యతే తస్మాత్ యజస్తస్మాజ్జాయతః తత్పరసం యజః అతిథా ఆజగల్వయన్ ముఖం కిమస్సో బాహో భవత్తదా అధ్యా భూమి అర్ధస్తోత్రాత్ అథా ఆలోకాగం మగల్వయన్ వేదాహమేతం పురుషం మహాంతో ఆదిత్యవర్ణం సుమనిజిత్యదీనః నామాని కృత్వా అభివదన్ యథాస్తేః ధాతావరస్తాద్యముదాజః చక్రః ప్రవిష్టాం ప్రసహస్రః తమేవం విద్వానం ప్రదయోదేః నాన్యః పంచానో బహుదా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదः यो देवेभ्यो आदपतिः यो देवानां प्रोक्तं पस्पु कुङ्कुमाक्षिणेन वामदेवालायति गन्धं फलविकरणायति पुष्पं विడిపూలు తీసుకోండి మనస్సు ఓం అనుకుంటూ వేస్తూ ఉండండి ఓం కేశం పత్తి నుండి ఓం నారాయణాయ నమః ఓం నారాయణ నమః ఓం శౌరపానయే నమః ఓం చక్రపానయే నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జ్ఞానమంజనాయ నమః ఓం శ్రీవల్లభాయ ఓం మహాదేవాయ నమః ఓం స్వయంభవే నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం దేవకీపుత్రాయ నమః ఓం ప్రార్థసారదే నమః ఓం అచ్యుతాయ నమః ఓం శంఖపదాంగరే నమః ఓం హరాయ నమః ఓం శేషాయ నమః ఓం హరాయుధాయ నమః ఓం సహస్రవాహ రుద్రాయ భూతపదే నమః స్థానయంభరాయ నమః అష్టమూలికాత్మనే నమః శుద్ధ విగ్రహ శాశ్వతాయ నమః కంఠవరదాయ నమః పాదవిమోచనమృడయాయ నమః నమస్కారం సమర్ప్య సద్యోజాతాయ సద్యోజాతం ప్రపద్యామి దేవుడి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ నమో నమః भवे भवेनादि भवे भवत्समां भवद्भवाय नमः जय बोलो जा रामचंद्र भगवान की जय सत्यनारायण स्वामी भगवान की जय तेज लक्षण పెట్టుకొని కదా తొలగండియా గురు మీరు కంకణాలు అవసరం లేదు ఇవాళ ఇప్పేసేయచ్చు
మునువల్లి ఉన్నవారాయన ఈ విధంగా అంటున్నా, ఓ స్వామి, ఏ వ్రతం చేసినా, ఏ తపస్సు చేసుకున్నా, ఏ పూజా కైంకర్యం ఆచరించినా, ఏ యజ్ఞము ఆచరించినా, మనం సంకల్పించినటువంటి అంటే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయో అలాంటి వ్రతరాజమ్మని జరపమని ఆ యొక్క మహాముని కోరిన వారాయన. అందులో ఆ మహాముని కూడా ఈ విధంగా శక్తిస్తూ ఉన్నవారాయన. ఓ స్వామి, ఓ సూతా మహాముని, మనం సంకల్పించినటువంటి అంటే మనం కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి ఒక ఉపాయం కలదు. అదే వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని కూడా పూర్వము శ్రీ మహావిష్ణువారులు, నారద మహాములు, సకల దేవాదేవులు కూడా ఆహ్వానించిన వారాయన, అంటే ఆచరించిన వారాయన. అంతటి మహోత్తరమైనటువంటి వ్రతరాజమ్మని తెలుపదను శ్రద్ధగా ఆలకింపని చెప్పిన వాడాయన. అతాసత్యం ప్రవక్ష్యామి శృణుమా. ఓ మునివర్లారా, ఆ యొక్క వ్రతాన్ని చైత్రమాసే పాల్గొంచేవా అంటే నేను చెప్పేటువంటి వ్రత నామదేహము వీర వెంకట సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినను అంటే ఆ సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఇహం లోకే సుఖందత్వ అంటే ఇహలోకంలో కూడా ఐశ్వర్యాలు పొంది ఆ కలశంలో ఆవాహనమైనటువంటి గౌరీ గణపతి అంటే గణపతి కూడా ఆవాహన చేసుకొని గౌరీదేవిని ఆవాహనం చేసుకొని సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవలేను. సత్యనారాయణ వ్రతం ఆచరించే పూర్వమే మనం సహకుటుంబ సపరివార సమేతంగా తలంటు స్నానం కూడా స్వీకరించి నూతన వస్త్రములు కట్టుకొని, ఓ దేవాయ దేవా సత్యనారాయణ స్వామి, మీ అనుగ్రహ ఫలప్రసాదంపు చేత నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నానని ఆయన శ్రీ మహావిష్ణు ఆయన ఆ వ్రతాన్ని కూడా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గోధుమపిండి, గోధుమ రవ్వ, అరటాకు, అరటిపళ్ళు సమస్త పూజా ద్రవ్యంతో ఆచరించబడేది. ఆ యొక్క సత్యనారాయణ వ్రతంలో భాగంగా సత్యనారాయణ స్వామికి పంచమోదేవ సత్యనారాయణ స్వామి, మీ అనుగ్రహ ప్రసాదం బలమూల ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నానని భక్తిపూర్వకంతో నమస్కారం చేసుకోలేను. సత్యనారాయణ వ్రతాన్ని చైత్రమాసే పాల్గొంచేవా అంటే చైత్రమాసం మొదలుకొని ఆచరించిన వారము. ఇంతటి మహా విశేషమైన వ్రతాన్ని ఎవరు భక్తిగా ఆచరిస్తారో, ఎవరు భక్తిగా పూజిస్తారో వారి యందు కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలిగి ఉన్నత కాలంలో కూడా దంపత్యో సుఖజీవన ప్రాప్తిరస్తు అంటే దంపతులతో యుక్తంగా సుఖజీవన పొందాల్సిన ఆయన. సత్యనారాయణ వ్రతము నదీనాం సముద్రం గృహే దేవ అంటే సత్యనారాయణ వ్రతము నదీ తీరంలో ఆచరించవచ్చును, గృహములో ఆచరించవచ్చును, ఏదైనా దేవతా వృక్షం కింద ఆచరించవచ్చును, ఏదైనా దేవాలయంలో ఆచరించవచ్చు. ఆయన యథాశక్తి వ్రతం చేయమహ అంటే సత్యనారాయణ వ్రతము మన గృహములో మనకు ఎంత శక్తి ఉంటుందో అంత శక్త్యానుసారం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు చెప్పిన వాళ్ళ ఆయన. ఈ వ్రతం చేసే ముందు బ్రాహ్మణుని, బంధువులని, స్వజనులని అందరినీ రేవాకాండే ప్రథమోధ్యాయ సమాప్త. జై బోలో రజా రామచంద్ర భగవానికి, సత్యనారాయణ స్వామి భగవానికి జై. బ్రాహ్మణుడు కూడా మరణ ఉదయాన్నే లేచి యథావిధం కొడుతామంటే తన మనస్సులో ఉన్నటువంటి సంకల్పబలం చేత మంచి విశేషమైనటువంటి పుణ్యాన్ని కూడా పొందినవాడు ఆయన. అందరి ఆ బ్రాహ్మణుడు ఆ దినం నుంచి కూడా కొన్ని మాసాల తర్వాత మహా ఐశ్వర్యవంతుడయాగా సకల కష్టాల నుండి, దుఃఖాల నుండి విముక్తి పొందినవాడే మంచి మోక్షాన్ని పొందుతున్నాడు. అలాంటి ఆ బీద బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడై సత్యనారాయణ స్వామి దేవతానుగ్రహం పొందినవాడే ఒకనొక సమయమందు వ్రతం చేస్తూ ఉండగా కట్టెల కావిడి అంటే కట్టెలను కొని జీవించేవాడు కూడా వచ్చి ఆ కట్టెల కావిడి వీధిలో ఉంచి లోపల వెళ్ళేసి బ్రాహ్మణుడు చెప్పి ప్రశ్న వేస్తున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మీరు వేదాలన్నీ చదువుకొని చాలా కష్టములు దుఃఖం అనుభవించిన వారప్పటికీ ఇంతటి ఐశ్వర్యవంతులు ఎలా అయ్యా అని ప్రశ్న వేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, నేను సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి సత్యనారాయణ వ్రతాన్ని చేసి ఇంతటి అనుగ్రహాన్ని పొందినాడు ఆయన అని చెప్పినవాడు ఆయన. అప్పుడు ఆ కట్టెలం కొనేవాడు కూడా మరణ ప్రాతకాలం చేసి సత్యనారాయణ స్వామి దేవతావాంఛిత ఫల ఆ దేవతానుగ్రహాన్ని పొందినవాడై ఆ కట్టెలం కొనేవాడు కూడా మరునాడుదయం లేచి ఆ భుజం పైన కట్టెలము పట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దేవతా
బలాయ నమో బల ప్రమథనాయ నమో సర్వః భూతహర మనోన్మనాయ నమః సంభ్రామించ విరామించ విశ్రీర్యాయ లక్ష్మీయాయ శ్రీయామేవయామాత్రూరమంగళవః వీరాజానందర సిద్ధానుస్కారాం సమర్పయామి రాజా రామచంద్ర భగవాన్ की जय हे श्रीराजस्तय सुरेदया भागवतपूर्वमंगलमः नमस्कारान् समर्पयामि तृतीयोऽध्याय प्रारम्भः अतः सत्यं प्रवक्ष्यामि शृण्वदमस्त्वा ఓ మునివరులారా పూర్వకాల సమయమందు ఒకానొక రాజ్యంలో తుంగ ఉలుగాముకు రాజులవాడు ఆ రాజుగారు కూడా చాలా ధనవంతుడు మీరు ఆ వ్రతము ఆచరిస్తున్నారు కదా ఆ వ్రత నామధేయం ఏమిటి ఆ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నావు ఆ వ్రతం చేయటం వలన ఏ ఫలితం కలుగుతూ ఉందని ఆచరిస్తూ ఉన్నావు ప్రశ్న వేశాడు ప్రశ్న వేయగానే ఆ వైశ్యుడు అంటున్నాడు వైశ్యుడు ప్రశ్నకు ఆ రాజుగారు అంటున్నాడు ఓ వైశ్యుడా నాకు వివాహమై చాలా సంవత్సరాలైంది నేను ఎన్నో యాగాలు నోములు వ్రతాలు జపాలు తపాలు ఆధార సత్యనారాయణ స్వామి దేవల సంతానం కలిగింది కలిగిన కుమార్తె కూడా చాలా సుందరంగా ఉన్నది మరి ఆ వ్రతాన్ని మొక్కుబడి తీర్చుకొని మన సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందుదామని ఆ యొక్క లీలావతి ప్రశ్నించగానే ఆ యొక్క వైశ్యుడు పరమపీసువాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినవాడు కాబట్టి వీరంగా అంటున్నావు లీలావతి ఇప్పుడు ఎందుకు వ్రతము మన కుమార్తె వివాహ వయస్సులో చేద్దామని అప్పటికి సమాధానపరిచి ఆ యొక్క వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తున్నాడు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన ఈ వ్యాపార నిమిత్తం బయలుదేరి సత్యనారాయణ కృష్ణ స్థితిలో ఉన్నాడు అప్పుడు ఆ వైశ్యుడు అనుకున్నాడు ఆహా ఉన్నట్టుండి నేను ఎంతో ఐశ్వర్యవంతుని ఇంత బీజ స్థితిలో ఎందుకు చేరుకున్నానని ఆలోచన చేశాడు ఆలోచన చేస్తూ ఉండగా సత్యనారాయణ స్వామివారి శాపం తగిలిందని ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి రత్నసాగర రాజ్యానికి వెళ్ళినవారు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సత్యనారాయణ స్వామి శాపంతో ఉన్నటువంటి వైశ్యులు కూడా ఆ వ్యాపార నిమిత్తం ప్రయాణం చేద్దామని లోపలికి ప్రయాణం చేస్తున్నారు లోపలి అడుగు పెడుతూ ఉండగా ఆ యొక్క బండ్లందరూ కూడా వచ్చి ఆ రాజుగారిని వైశ్యులుగా బంధించి లోపలికి వెళ్ళేసి రాజుగారి ముందరించారు ముందర ఉంచి ఈ విధంగా అంటున్నావు వైశ్యులారా ఓ రాజా మీరు చెప్పినట్టుగా ఈ యొక్క మామూలను తీసుకొని వచ్చినాము చూసి తగిన శిక్ష విధింపు అని చెప్పిన వాడు ఆయన ఆ మాటలు విన్నటువంటి ఆ యొక్క బడులు ఆ రాజుగారు అంటున్నారు కదా వీరు సత్యనారాయణ స్వామి శాపగ్రస్తులు వీరిని ఏం చేసినా కూడా మనకే దోషమని వీరిని తీసుకువెళ్ళి కారాగృహంలో బంధింపమని ఆజ్ఞ ఇచ్చినాడు ఆజ్ఞ ఇవ్వగానే ఆ బడులు వెళ్ళి ఆ కారాగృహం బంధిస్తూ ఉండగా వైశ్యులు అంటున్నారు ఓ స్వామి మేమేం పాపం చేశాం కాబట్టి మమ్మల్ని కారాగృహంలో ఉంచుతున్నారు మేము చేసిన పాపం ఏమిటో తెలిపి శిక్షకు అర్హులము చేయమని ఆజ్ఞ ఇచ్చినారు అప్పుడు వాళ్ళని ఏం చేయకుండా తీసుకువెళ్ళి కారాగృహంలో బంధిస్తున్నారు లీలావతి గృహంలో తినడానికి తిండి లేకుండా ఉండడం వలన ఒకనొక యా ప్రణేర్యా ఫలాయుష్మిని బృహస్పతి స్థానో మంగళ या प्रणेर्या फलायुष्मिनी बृहस्पति స్థానో సత్యనారాయణ స్వామినే నమః గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నమస్కారం సమర్పయామి జై బోలో రాజా రామచంద్ర భగవాన్ की जय सत्यनारायण भगवान की जय कर्पूरमुखे अतः तृतीयोऽध्याय समाप्तः चतुर्थोऽध्याय प्रारम्भः अतः सत्यं प्रवक्ष्यामि नैवेद्यदेशः अतः तृतीयोऽध्याय समाप्तः चतुर्थोऽध्याय प्रारम्भः अतः सत्यं प्रवक्ष्यामि सुन्दरम् आसीत् काशीनगरौ ब्राह्मणो तदाभिक्षपालयतु ఓ ముని నమస్కారం చేస్తాను ఓ మునివర్లారా నాలుగు పద్ధతి చెప్తున్నానండి ఒకనొక సమయమందు ఒకనొక విధంగా వైశ్యులు ఇరువురు కూడా చేతి రక్షణ పెట్టుకుని వైశ్యులు ఇరువురు కూడా ప్రయాణం చేస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత సత్యనారాయణ స్వామి సన్యాసి రూపం ధరించినాడు సన్యాసి రూపం ధరించిన వాడి మామాలు వెళ్ళి విధంగా అంటున్నావు వైశ్యులారా మీ పడవలో ఉన్న సామాన్లు ఏమిటని ద్రవ్యం ఏమిటని అడిగిన వాడు ఆయన అప్పుడు ధనగర్వంతో ఉన్నటువంటి ఆ యొక్క వైశ్యులు ధనగర్వంతో ఉన్నవారు కాబట్టి మా పడవలో ఏమో నీకు ఎందులకయ్యా మా పడవలో ఉన్న ధనము ధాన్యము చాలా బరువుగా ఉన్న పడవ నీళ్ళల్లో
గాలిలో అతి తేలికగా పై తేలుతూ ఉండగా మా అమ్మ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆహా, ఉన్నట్టుండి మన పడవలో ధనము ధాన్యం మొత్తం మాయమైపోయింది, ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి చేసినటువంటి మాయనే అని ఆ యొక్క సన్యాసితో పోయి సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా అంటున్నావు, వైశ్యులారా, ఓ సన్యాసి, అవివేకమై మీతో పరిహాసం మాట్లాడినాము, క్షమించండి, రక్షించండి, మా ధనము బంగారం మాకు ఇచ్చివేసి అనేక విధముల ప్రార్థించమని నీలావతి కళావతి కూడా భోజనం అంటే ఏడుస్తున్నారు. ఆహా, చూస్తూ ఉండగా నా భర్తతో కూడా మునిగిపోతుంది, ఇదంతా కూడా సత్యనా जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवे नाति भवे भवस्तमां भवोद्भवाय नमः। नैवेद्याన్ని రెడీ పెట్టుకో. పంచమోధ్యాయ కథా ప్రజా ప్రణాత్మః మణివర్ణాల పూర్వకాశమే ముందు ఒకనొక రాజ్యంలో తుంగధ్రువని గలవాడు. ఆ రాజుగారు కూడా చాలా ధనవంతుడు. ఆ రాజుగారు మంచి ప్రేమ స్వభావి. కలిసి సత్యనారాయణ స్వామి ఆచరిస్తున్నారు. వ్రతం ఆచరిస్తూ ఉండగా అక్కడ ఉన్న స్వామి వారికి నమస్కారం చేసుకోకుండా, తీర్థం తీసుకోకుండా, ప్రసాదం తీసుకోకుండా మనోగర్వంతో అహంకారంతో దుఃఖహీనులై వెళ్ళిపోతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత గొల్లవాళ్ళు వెళ్ళి, ఓ రాజా, మేము యాదవులం అందరం కూడా కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం కాబట్టి తొందరగా వచ్చి తీర్థ ప్రసాదం గురించా అంటే తీర్థము ప్రసాదం తీసుకోండి అని కూడా మర్యాద పురోగతిపిన వారు ఆయన. అప్పుడు ఆయన రాజుగారు గొల్లవాడు ఆ రాజుగారిని చూడగానే ఆ రాజుగారిని, మీరు గొల్లవాళ్ళు, నేను రాజుని, మీ దగ్గర తీర్థము ప్రసాదము ఎలా తీసుకుంటానని వచ్చి భావించి ప్రశ్న వేస్తే అని అనేక విధముల శాసించిన వాడు ఆయన. అప్పుడు ఆ గొల్ల పిల్లవాడు భయపడి యథా వారికి నోచిన ఫలము చూసిన వారికి స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులట, తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి వెలసిన దైవం ప్రతి ఇంకా దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని అర్చన చేద్దామమ్మ. శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ,
మనసారా స్వామి తులసి హారతి వీరమ్మ. అందరికి ఇవ్వండి. ఇప్పుడు తీసుకొని స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం జ్ఞానేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర సత్యనారాయణ యత్పూజితం మయాదేవ మయాదేవి పరిపూర్ణం సదస్సుమే. అక్షింత నమస్కారం చేసుకొని ఇది కూర్చోండి. మీరు అంటే కూర్చుంటా. పుత్రబోధనం ధాన్యస్త్రిష్టాయ విగోరం ప్రజానాం భవస్మాదాం ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాలక్ష్మీశానాం సూర్యాభాం త్రియమీశ్వరీం చంద్రసూర్య సర్వాభాద్రి మహాలక్ష్మి ఉపాస్మహేదనమగ్నేదనం భాజుహో ధనం సూర్యో ధనం వసవో ధనమింద్రో బృహస్పతిరుణం ధనమశ్రుతే వైనతే యసోమం పివ సోమం వృద్ధః సోమిందనస్య సోమినో మహ్యం దదాతి సోమిని తత్రోదో అర్ధమాంగ శుభసమయే వివాహ మహోత్సవాంగ శుభసమయే యజమానస్య నూతన దంపత్యోః శుభజీవన ప్రాప్తిరస్తు అఖండధనధాన్య సంవృద్ధిరస్తు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు శీఘ్రమేవ సుపుత్రా సుపుత్రికా ప్రాప్తిరస్తు సంతాన గోపాలనుదేవతానుగ్రహ ఫలప్రసాదిరస్తు సంతాన మహాలక్ష్మీ అనుగ్రహ ఫలప్రసాదిరసనయో దంపత్యోః శుభజీవన ప్రాప్తిరస్తు యజమానస్యాః శ్రియామరైశ్రమారోగ్యదాః ధానమింద్రాయ సోమాయ గృహే ప్రవినిగ్రహే దీర్ఘమాయుః. నమస్కారం చేసుకోండి. శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అందరూ పట్టుకోండి. లేవండి, వచ్చి తీసుకోండి. जगज्जालपालं खचत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं
विमुक्ताखिलेऽहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गतारागरागं मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् माधव मामवदेव माधव मामवदेव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामवदेव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामवदेव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामवदेव कृष्ण साधुजनाधार सर्वभाव साधुजनाधार सर्वभाव साधुजनाधार सर्वभाव माधव मामवदेव माधव मामवदेव माधव कृष्ण माधव मामवदेव कृष्ण अंबुजलोचन कण्णा अंबुजलोचन कंबुशुभग्रीव अंबुजलोचन कंबुशुभग्रीव अंबुजलोचन कंबुशुभग्रीव बिम्बाधर चन्द्रबिम्बानन चाम्पेयन साग्र लग्नसुमौक्तिक चाम्पेयन साग्र लग्नसुमौक्तिक शारद चन्द्रजनितमदन शारद चन्द्रजनितमदन माधव मामवदेव कृष्ण यादव कृष्ण
यदुकुलकृष्ण माधव मामवदेव कृष्णा कृष्णा क्षीरसागर शयना नन्नु क्षीरसागर शयना नन्नु चिंतल बेट वलेना रामा चिंतल बेट वलेना रामा क्षीर सागर शयना शयना
కంసుని పాలివజ్రము అంతనింత గుల్లితల అరచేతి మాణిక్యము పంతమాడి కంసుని పాలివజ్రము కాంతుల నోడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల నోడు లోకాల గరుడ పచ్చ పూస
पुंसां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां प्रयस्तेषां पराभवः येषां मन्दीरवश्यामो हृदयस्थो जनार्दनः आपदापहर्तारं दातारं सर्वसम्परां लोकाभिरामं श्रीरामं भोजो भोजो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः श्रीपुरन्दराभ्यां नमः अरुन्धनी वसिष्ठाभ्यां नमः स्तो प्रक्षालय केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा हस्तो प्रक्षाल आचमन చేసి భార్య కూడా భర్తనే ఆచమనం చేయించాలి केशवाय स्वाहा केशवाय नमः नारायणाय स्वाहा नारायणाय नमः माधवाय धीमहि धियो यो नः प्रचोदयात् मा भवज्यो देव सोमतं ब्रह्मा भूर्भुवस्वरं రెండు అక్షతలు ఒక పుష్పం పట్టుకొని మనస్సులో మమ అనుకోండి శ్రీ మహావిష్ణువరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణాద్రివరాధేశ్వర వరాహ కల్పే మైవ స్తనమంతరే కలిగే బ్రహ్మపాదేషు यादव रेड्डी नामधेयस्य धर्मपत्नी शोभा रानी नामधेयवत्याः कुमारस्य साई प्रशांत रेड्डी नामधेयस्य साई प्रसाद रेड्डी नामधेयस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थं सतो संतान सौभाग्य शुभ फल अवाप्यर्थं कार्तीक मासे मम गृहे विवाह तदनन्तरे व्रतम अहं करिष्ये आधो कलशाराधनं कृत्वा कलशं गन्ध पुष्पाक्षरैर्भर्त्या कलशस्योपरि कृष्णवेण्या जगोदवी भागीरथे च विख्याता पंचगंगाः प्रकीर्तिताः कलशोदकेन देवं पवित्रवा सर्वावस्थांगनो भवास्त्रे पुंडरीका क्षुतवाद्याभ्यन्तराणां त्वा गणपतिं हवामहे कविना वो वामश्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोदभिः सीलसादनं स्वामिन् सर्वजगन्नाथ यावत् जावतानकं तावत् वम्रीत भावेन गणपतिं सन्निधिं करो गौरी गणपतये नमः ध्यायामि पुष्पम् अक्षतुर्वेण्डि गणाधिपतये नमः आवाहयामि गणाधिपतये नमः आसनार्थे अक्षरान् समर्पयामि गणाधिपतये नमः पादयोः पाद्यं कल्पंलो निरिसलन्ति गणाधिपतये नमः आपोहिष्ठे पट्कुमा आपोहिष्ठाम योगस्थान ऊर्जेन धातना महेरणाय दक्षिणे योगश्वरमो रसः అలాగే పంచమామృతములు महेरणाय दक्षिणे योगश्वरमो रसः तस्य भाजय देहनः कुशदेव मातरः स्मारङ्गमामभो यस्य क्षयाय जन्मधावो जने धातनः शुद्धोरगं समर्पयामि शुद्धोरग पंचामृतस्नान अप्याय स्मवदन्तमसो मा विश्वाभिरोधिभिः भवान् सप्रथस्तमः गन्धान् धारयामि गन्धस्योपरि अलङ्करणार्थमक्षरां समर्पयामि पुष्पैः पूजयामि कुल पुष्पाल वेस्तुंडी सुधाय नमः यगनंदाय नमः कपिलाय नमः यजगन्मिकाय नमः लंबोदराय नमः विघ्नाय नमः विघ्नराजाय नमः धोमकेतवे नमः गणाध्यक्षाय नमः फालचंद्र परिमलपत्र पुष्पाक्षरां समर्पयामि धूपं రెండు అగరబత్తులు వెలిగించండి
ओम वनस्पत्युद्भावयति नानागन्धैः सुसंयुतः आघ्रे सर्वदेवानां भोजं प्रतिगृह्यतां भोगमाध्यापयामि आद्यं त्रिवर्ति संयुक्तं बन्धनायोजितं प्रियं गृहानमङ्गलं दीपं त्रैलोक्यं दिव्यापहं भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाद्धोरादिव्यज्योतिर्नमोऽस्तु ते धोरधोर्वधोर्वन्तं धोर्वलिङ्गोऽस्मान् धोर्वदितं वयं धोर्वामः नारिकेल फलानि वेदयामि अमृतमस्तु अलाजुच्चन्दाय ओम प्राणाय स्वाहा वाणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा परनैवेद्यस्य उपरि ताम्बूलाब्धे नक्षत्र ओम नमो विराटपतये नमो गणपतये नमः परमधमये नमस्ते स्तुरंगोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवदाय श्रीवर्णमूर्तये नमो नमः हिरण्यवाब्रह्मधो पूर्णं दुरारीं धर्योधानीति एकधा ब्रह्मणोपहरति एकधैव यजमानायस्तेजो दधाति आनन्दकर्पूरमङ्गलनीराञ्जनदीपं दर्शयामि नीराजनानन्दरे शुद्ध आचमनीयं समर्पयामि नीलोर्पचमा दीपिका शुद्ध जय बोलो गणेश महाराज की जय गणाधिपतये नमः तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् गणाधिपतये नमः गणपतिप्रसादं शिरसा गृह्णामि उत्तरे शुभकर्मण्य विघ्नमस्ति भवन्तो भवन्तो उत्तरे शुभकर्मण्य विघ्नं गणपति प्रसादं गुलाबी पुष्प इष्टं చూడండి మధ్యగా ఆ పుష్పము అక్షతులు మధ్యలో मध्ये सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि मलाक्षतरे सोम पुष्पं आप्याय स्वमेव विश्वरस्तोपवृष्टियं भवावाजस्य रङ्गधे अधिदेवता प्रत्यधिदेवता सहिता सूर्यग्रहस्य आग्ने भागे समचतुश्राकारमण्डले चन्द्रग्रहमावाहयामि आलाश्वेति चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि अग्निर्मोर्धानि वक्रकुम्भरे पृथिव्यायम् अपागं रेतागं सहिता सूर्यग्रहस्य ईशान्यदिग्भागे बाणाकारमण्डले अधिदेवता प्रत्यधिदेवता सहिता सूर्यग्रहस्य उत्तरदिग्भागे दीर्घचतुरस्राकारमण्डले स्थापयामि अभिमुखीकरोमि अंबगुडि వచ్చేసేదిమా अंबगुडि अरे शुक्र ग्रहमावाहयामि कलशं मेलकाला फोटो मंडल शुक्र ग्रहमावाहयामि स्थापयामि पूजयामि सन्धापयामि अभिमुखे करोमि ततः शनेश्वरयोर्यः संवादोवात् परमाश्रितः यमाय सोमकं सुरद यमाय जोहता हविः यमगं यज्ञो गच्छत्यग्नितो दोरन्वितः प्रजापतिरत्वदेदाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अष्टदिक्पालकानां वाक्या सम्पूज्य दुर्गा गणपतिक्षेत्र बालक अभयंकर वास्तवपुरुषाय नमः गौरी रुद्राय नमः सरस्वती ब्रह्मणे नमः लक्ष्मी विष्णुमावाहयामि स्थापयामि पूजयामि ओम गौरीये नमः गौरम प्रार्थना చేసుకోండి गौरीమి మాయ శరీరాన్ని రక్షత్యేకపదే దీపం యేరాజ అష్టాపదే నవపదే భవశే సహస్రాక్షరాపరమేవ్య వన్ గౌరీం సాంగం సాయుధం సవాహిం ఆవాహయామి స్థాపయామి పూజయామి సంధాపయామి అభిముఖే కరోమి ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థే అక్షరాన్ సమర్పయామి धोर्वधोर्वन्तं धोर्व संयोस्मान् धोर्वदं धोर् एकधैव यजमान आयुस्तेजो दधाति आनन्दकर्पूरमङ्गलनीराजनदीपं दर्शयामि आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमः नीराजनं दर्शयामि नीराजनानन्दरे शुद्धा आचमनीयं समर्पयामि नमस्करोमि आदित्याजनमङ्गलदेवताभ्यो नमः भाजयते हनः उषधीर्व मातरः स्मारण्यमामो यस्य क्षया जन्मधामो जने धात्मः शुद्धोरगं समर्पयामि राजा ओम नमो नारायणाय सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपादो
सभोमं विश्वरो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भव्यं भवदेत्पुरुषः आदोऽस्येह भवात् पुनः ततो विश्वं ये क्रामदो शासनादशनेभे अस्मात् वीराभिषा देवा यज्ञपतं पदा वसन्तोऽस्य वीराज्यं ग्रीष्मयुद्धं शरद्धवेः सप्तास्यतो ये जस्तस्मात् जायतान् स्वादश्वा जायन्ताये ये जो भयान्तः गावो हजग्निरे तस्मात् जाता जावयः यत्पुरुषं व्यदनो घृताव्य कल्पयन् मुखं किमस्य गो बाहो का गुरु पारांस्यरे ब्राह्मणो स्यवकमासीर्बाहुराजन्यकृतः गुरु तदस्येद्वैष्यः अध्यागं शोध्यधीरः नामानि कृत्वाधिपतनीरास्ते धाता पुरस्तात् जहारा शक्रः प्रविद्वान् प्रतिहश्चरस्रहात एवं विद्वान् नामृतिः भवदीनान्यसन्धान् विद्येयनाय प्रजापतिश्चरदगर्भे अन्तः अजायमानो भवधा विजालिपस्यधीराः प्रजान् प्रियोन्मरीचीनां परिमिच्छन्ति वेर्जहायो देवेन्दोपम् अश्विनो यातं विष्णुं मनिषाणा सर्वं मनिषाणा रवासहिता वीरवेङ्कट सत्यनारायण स्वामिने नमः पञ्चावत् स्नानं समर्पयामि मदनाश्रकर्याश्रमयामि पंचावत स्नानो बरि शुद्धोरगम् रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामिने नमः కామగా మీ ఇద్దరు ఏ వ్రతం చేస్తున్నారు మీరు ప్రారంభం చేశారు నేను హైదరాబాద్ చేశాను ఏ వ్రతం చేస్తున్నారు సత్యనారాయణ స్వామి ఎలా ఉంటారు पूजमानः अभिचन्द्रा भक्तवेनो हिरण्यां विश्वावदनो देवसमाभिरुद्रान् धारयामि उपवेदान्ते अक्षरान् समर्पयामि पुष्पैः पूजयामि पूर्वपत्री तुलसीदलम् अल्लिगुड ओम नमो नारायणः सत्यसन्तुष्टाय नमः सत्यवराहाय नमः सत्यपालाय नमः सत्यपूर्णाय नमः सत्यौषधाय नमः सत्यशाश्वताय नमः सत्यप्रवर्धनाय नमः सत्यविभवे नमः सत्यज्येष्ठाय नमः सत्यश्रेष्ठाय नमः सत्यविक्रमणे नमः सत्यधान्विने नमः सत्यमेधाय नमः सत्याधीशाय नमः सत्यकृतवे नमः सत्यकालाय नमः सत्यवत्सलाय नमः सत्यवसवे नमः सत्यमेघाय नमः सत्यरुद्राय नमः सत्यब्रह्मणे नमः सत्यारुदाय नमः सत्यवेदांगाय नमः सत्यचतुरात्मने नमः सत्यभोक्त्रे नमः सत्यशुचे नमः सत्यार्चिताय नमः सत्येन्द्राय नमः सत्यसंगराय नमः सत्यस्वर्गाय नमः सत्यनेमाय नमः सत्यमेधाय नमः सत्यवेद्याय नमः सत्यपयुषाय नमः सत्यमायाय नमः सत्यमोहाय नमः सत्यसुरानन्दाय नमः सत्यसागराय नमः सत्यतमसे नमः सत्यसुम्हाय नमः सत्यमृगाय नमः सत्यलोकपालकाय नमः सत्यस्थिताय नमः सत्यदिक्पालकाय नमः सत्यधनुर्धराय नमः सत्याम्बुजाय नमः सत्यवाक्याय नमः सत्यगुरवे नमः सत्याभरणाय नमः सत्यायुधाय नमः सत्यश्रीवल्लभाय नमः सत्यगुप्ताय नमः सत्यपुष्कराय नमः सत्याध्वजाय नमः सत्यभावावतारकाय नमः सत्यगृहरूपिणे नमः सत्यपरहरणायुधाय नमः रवासहित वीरविमान् समर्पयामि अगरबत्ति धूपमाघ्रापयामि युतः आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाघ्रापयामि धूरसि धूर्वन्तं धूर् तत्कालभरनैवेद्यस्वरि ताम्बूलादि अक्षरान् समर्पयामि कर्पूरहारतिं कर्पूराय कामिदार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्
అనుకున్న వారయ్యను. ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు లేచిన వారి, ఓ నారద, నీవు ఎందుకు వచ్చావు? నీ మనస్సుని ఏమున్నది? సత్వరం చెప్పు, నెరవేర్చుదాను అని ప్రశ్నించగా అందరూ నారదుడు శ్రీ మహావిష్ణువుతో, ఓ నారాయణ, ఓ జగద్రక్షక, ఓ రమాపతి, భూలోకమున మనుష్యులు చాలా కష్టాలు పడుతున్నారు. వారు అనుభవించుచున్న ఆ బాధని కూడా ఏ విధంగా తిరుగును? అందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని ప్రార్థించగా అందరూ శ్రీ మహావిష్ణువు, నారద, చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై కొంత వస్త్రం పరిచి దాని ఎందుకు బియ్యం పోసి దాని మధ్యలో కలశం ఉంచవలేదు. ఆ కలశమును వెండితో గాని దేవానామది నైవేద్యేశ్వరి కర్పూర హారతి భోగం నైవేద్యం హారతినాథాయ శ్రీనివాసాయ మంగళం హిరణ్యవాసం మనోహూర్ణందిరాణి మనవియోగానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి సత్యనారాయణ స్వామికి అధ్యాధ్యాయుడు అతడు 4 వేదాలు చదివింది కూడా అన్న వస్త్రం లేక ఆకలించి అలమటిస్తూ ప్రతి కూడా భిక్షార్థి తిరుగుతుండేవాడు బ్రాహ్మణుడు. ఈ విధంగా తిరుగుతుండగా భగవంతుడైన శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధార్య వచ్చి అతని ఎదురుగా నిలిచి, పోయి బ్రాహ్మణుడా, నీవు ఎందుకు ఈ విధంగా కష్టాలు పడుతున్నావు? ఎందుకు ఈ విధంగా తిరుగుతున్నావు అని ప్రశ్న వేశారు. అంతగా బ్రాహ్మణుడు, ఓ మహానుభావ, ఏమని చెప్పదను? ఎంత కష్టపడినా కష్టంగానే ఉన్నది. నా విద్యకు సరైన మార్గమే లేకుండా పోయింది. నా భార్య పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను. నా కష్టాలు తీరే మార్గం ఏదైనా ఉంటే చెప్పబలంధామా అని ప్రార్థించగా అందరుగా స్వామి పోయి, నీవు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకో, నీ కష్టాలు గట్టెక్కుతాయి అని ఉపదేశించి ఆ వ్రతమును చేసే విధానం మొత్తం చెప్పి అక్కడే మాయమైపోయినాడు స్వామి. అందరూ శ్రద్ధగా విన్న ఆ బ్రాహ్మణుడు ఆ స్వామి చెప్పిన ప్రకారంగా ఈ వ్రతాన్ని రేపే తప్పకుండా చేసుకుంటాను అని సంకల్పించి ఆ దినము ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అన్న ఉత్సాహంతో నిద్ర పట్టకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ఉదయాన్ని నిలిచి స్వామిని మనసారా ధ్యానించి, దేవదేవ సత్యనారాయణ ప్రభు, ఈ దినము తప్పకుండా నీ యొక్క వ్రతం ఆచరిస్తాను, నన్ను అనుగ్రహించు అని స్వామిని ప్రార్థించి భిక్షార్థి కాశీ క్షేత్రం మొత్తం సంచరించగా ఆ దినము సత్యనారాయణ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణ వల్ల అతనికి ఎక్కువ ద్రవ్యం ధన రూపంలో వచ్చిందట. ఆ ధనముతో తన శక్త్యానుసారంగా బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకున్న వాడయ్యను. ఆ యొక్క వ్రత ప్రభావంతో అతనికి అనేక సిరి సంపదలు కలిగినాయట. ఈ విధంగా ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా వ్రతం మానకుండా చేస్తూ ఉండగా మహకు ఐశ్వర్యవంతుడయ్యాడు బ్రాహ్మణుడు. ఈ విధంగా ఒకనాడు అతని ఇంట్లో వ్రతమును చేస్తుండగా ఒక కట్టెలముకునేవాడు వచ్చాడు. ఆ కట్టెలముకునేవాడు తన నెత్తిపై ఉన్న కట్టెలమోపును అలాగే దించి ఈ బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతాన్ని చూస్తూ కథను వింటూ అలాగే ఇంటి బయట నిల్చొని ఉన్నాడు. పిదప బ్రాహ్మణుడు వ్రతం పూర్తి చేసుకుని తీర్థమో ప్రసాదమో ఇస్తూ బయటికి వెళ్ళగా ఆ కట్టెలవాడు బ్రాహ్మణుడు, పోయి బాబనయ్య, మీరు ఏమో చేస్తున్నారు కదా, అది ఏమి కథ, ఏం పూజ, ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ఏమిటి వస్తుంది అని ప్రశ్నించగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు కట్టెలవాడితో, పోయి కట్టెలవాడ, ఇది సత్యనారాయణ వ్రతము. ఎవరు మనస్సులో ఏ కోరికతో చేస్తే ఆ యొక్క కోరిక తప్పకుండా ఫలిస్తుంది. ఈ యొక్క వ్రతం చేయడం వల్లే నా కష్టాలన్నీ తీరాయి అని బదులు చెప్పగా అందరూ శ్రద్ధగా విన్న కట్టెలవాడు దాహం పుచ్చుకుని దీర్ఘం पुनरग्रे प्रवक्ष्यामि शृणुध्वं मुनिसत्तमाः पुराचोरका मुखो नाम नृपश्चादिन महीपतिः. ओ मुनिश्रेष्ठुलारा, పూర్వకాలమున భద్రశిలా నదీ తీరంలో ముని మహారాజు ఉండేవాడు. అతడు ఇంద్రియం జయించిన వాడు ఒక పడవను నింపుకుని ఆ మార్గంలో ఎక్కడికో పోవచ్చు మహారాజును చూచి తన పడవను ఒడ్డుకు పట్టించి ఈ విధంగా ప్రశ్నించిన వాడయ్యను. ఓ ఈ మహారాజా, మీరింత భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఈ పూజ ఏమిటి, ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ఆ మునికాముఖుడు
ఓరి వైశ్యుడా, మాకు పిల్లలు లేరు, సంతానార్థమే మేము సత్యనారాయణ స్వామి అనే వ్రతం చేస్తున్నాము అని చెప్పి ఆ యొక్క విధి విధానం మొత్తం తెలియచెప్పగా అంతయో శ్రద్ధగా విన్న ఆ వైశ్యుడు మహత్తైన విలువ తీర్థమో ప్రసాదమో తీసుకుని తన వ్యాపారం ముగించి తిరిగి తన స్వగ్రామం చేరుకుని తన భార్యతో కూడి ఓ లీలావతి మార్గ మధ్యంలో వస్తుంది. ఈ విధంగా జరిగింది అని ఆమెగా మనకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుందాము అని ఇద్దరు కూడా ప్రతిజ్ఞ చేశారట. ఈ విధంగా కొంతకాలానికి సత్యనారాయణ వ్రతములు చేస్తాము అని చెప్పారు కదా, ఎందుకు వ్రతం చేయట్లేదు అని ప్రశ్నించగా అప్పుడు ఆ వైశ్యుడు ఓ భార్యామని ఇటీవల ఇంటి వద్దనే ఉండిపోవడం వల్ల వ్యాపారం మొత్తం పడిపోయింది కాబట్టి అమ్మాయి యొక్క పెళ్లి వేడుకల్లో వ్రతం చేసుకుందాము అని సముదాయించాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉండగా కూతురు పెరుగుతూ యుక్త వయస్కురాలింది. అప్పుడు ఆ వైశ్యుడు ఒక సేవకుని పిలిచి, నీవు వెళ్ళి నా అమ్మాయికి తగిన అబ్బాయి ఉంటే చూచి నిశ్చయించుకున్నాను, పెళ్లి చేద్దాము అని చెప్పి పంపివేయగా ఆ సేవకుడు పలు గ్రామాలు గాలించి సత్యనారాయణ స్వామికి ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థే అక్షరాన్ సమర్పయామి పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే ఆచమనీయం ఔపచారిక స్నానం స్నపయామి. ముందుగా ముందు కొట్టి ఇచ్చేసేవాడమ్మా. వయం ధూర్వామసం దేవానామసి వనస్పత్యుర్భవయతి వేనానాగంధై సుసంయుతః కర్పూరహారతిం దర్శయామి. తాయ శ్రీనివాసాయ మంగళం. హిరణ్యమాత్రం మధో పూర్ణందరాని ప్రయోతానిది ఏకధా బ్రహ్మణవహతి ఏకధైవ యజమాన ఆయుస్తేజోరథాది ఆనంద కర్పూర మంగళం. నీరాజన దీపం దర్శయామి నమస్కరోమి రక్షాం ధారయామి రమారమణ గోవింద. సత్యనారాయణం తత్వాయజో స్ఫురగడం ప్రతి ఇరవాం ఆ వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు చేస్తూ బ్రాహ్మణులకు వీరవారికి అనేక దానము ధర్మము చేస్తూ తమ ఇంటికి పోటగే సముద్రంలో ప్రయాణం సాగిస్తున్నారు. ఎవరు దీపిక? ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ఆ వైశ్యుల దగ్గరికి వచ్చి, ఓరి వైశ్యులారా మీరెవరు, మీ పేర్లు ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నారు, మీ పడవలో ఏమో ధనం ఉన్నట్టుంది కదా అని ప్రశ్నించగా ఇద్దరు కూడా పక్కపక్క నవ్వుచు, ఓరి సన్యాసి ఎందుకు గడుపుచున్నావు, మా ధనము తీసుకొని పోవడానికి ఆలోచన చేయుచుండగా ఇవి మా పడవలో ఆకులు తీగలు తప్ప మరి ఏమీ లేవు అని అబద్ధం చెప్పారట. పోయి మీరు ఇంకను మారలేదు, మీ వాక్కులే మీకు నిజమవుతాయి అని స్వామి గురించి ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చొని ఉన్నవారు ఎట్లయినా వీళ్ళొస్తారని చెప్పేసి వినబా ఇద్దరు కూడా తమ కార్యక్రమాలు ముగించి తిరిగి తమ పడవనికి చూడగా ధన సంచులకు బదులు ఆకులు అలములు చూసి ఇద్దరు కూడా మూర్ఛపోయారు. కొంతసేపటికి తిరిగి తెచ్చుకుని ఇద్దరు కూడా విలపిస్తూ ఏడుస్తున్నారు. ఆ విధంగా ఏడుస్తుండగా అల్లుడు మామతో, ఎందుకు మామ ఏడుస్తున్నావు, ఎవరో మహత్తులైన ఆ స్వామితో మనకు కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహత్యంలో భాగమే ఉండొచ్చో ఏమిటో అని భావిస్తూ తన అభిప్రాయం అందరికీ చెప్పి అందరితో స్వామి నామం జపిస్తుండగా స్వామి కరుణించి, ఓరి వైశ్యుల విలపించవద్దు, నీ కుమార్తె నా యొక్క వ్రతం చేసి నా యొక్క తీర్థమో ప్రసాదమో తీసుకోకుండా వచ్చినది, ఆమె ఇంటికి వెళ్ళి తీర్థమో ప్రసాదమో తీసుకుని వస్తే నీకంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి ఆకాశం నుండి ఒక వాక్యం వినిపించిందట. వెంటనే కళావతి తన ఇంటికి వెళ్ళి సత్యనారాయణ స్వామిని ధ్యానించి భోగాలను అనుభవించి చివరకు వైకుంఠపురం చేరిన వారయ్యరు. హరయే నమః. చతుర్థోధ్యాయః. 4వ కథ సమాప్తః. రమారమణ గోవింద. సత్యనారాయణ స్వామికి ధ్యాయామి ఆవాహయామి. నారికేల ఫలాన్ని నివేదయామి. కర్పూరహారతిం. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నీరాజనం దర్శయామి నమస్కరోమి. అప్రధాతభాం మే గోపాయ యురువాసాం. రమారమణ గోవింద. సత్యనారాయణ స్వామికి కొద్ది బిగ్గరగా వచ్చిన మాట పడి
వరం చేస్తూ కరుణించాలి అని చూసి కూడా మనోగర్భే నేను రాజు దగ్గర నేను మృగాల వెళ్ళి చేస్తుంటే అన్న అహంభావంతో అక్కడే కూర్చుని ఉన్నవారు ఉన్నవారు భోజనంతా పూర్తి చేసుకుని మహారాజును గమనించి అయ్యో పెద్దవారు వచ్చారు మహారాజు గారు వచ్చారే మొదటిగా స్వామికి తీర్థము ప్రసాదము ఫలము ఇచ్చిన తర్వాత మనం తీసుకుంటే బాగుంటుంది అన్న మంచి భావంతో తీర్థము ప్రసాదము తీసుకుని వచ్చి ఇదిగో మహారాజా మేము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం తీసుకున్నాము ఇదిగో తీర్థము ఇదిగో ప్రసాదము స్వీకరించండి అని ప్రార్థించి అందరూ వెళ్ళి భక్తి శ్రద్ధలతో భుజించాలి తీర్థము ప్రసాదాన్ని కూడా సత్యనారాయణ స్వామికి ధ్యాయామి పుష్పాలు ఇస్తుంది కేశవాయ మహానారాయణ పుష్పాలు తులసి దళాలు ఉన్నాయి చూడండి మారేడు పత్రుడు ఉన్నట్టు తీసుకోండి కేశవాయ మహానారాయణ మహా మాధవాయ మహా గోవిందాయ మహా విష్ణువే మహా మధుసూదనాయ మహా త్రివిక్రమాయ మహా వామనాయ మహా శ్రీధరాయ మహా ఋషికేశాయ మహా పద్మనాభాయ మహా దామోదరాయ మహా సంకర్షణాయ మహా వాసుదేవాయ మహా ప్రద్యుమ్నాయ మహా అనుధాయ మహా పురుషోత్తమాయ మహా ధోక్షయాయ మహా నారసింహాయ మహా అచ్యుతాయ మహా జనార్దనాయ మహా ఉపేంద్రాయ మహా హరయే నమః శ్రీకృష్ణాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి ధూపం పరిమళపత్ర విరీక్షతి సాయి ప్రయత్నే ఫలితే ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं तत्तेन परिहिञ्चामि भूमिपुत्र महातेजस्वीरोद्भव विधायिनः ओम शन्यवासं मधो पूर्णं ददाति भव्यो सारीति एकधा ब्रह्मणोपहरति एकधैव यजमान आयुष्येजो दधाति सप्रधा स्वामी श्री सत्यानारायणुनि सेवकुरारम्म मनसारा स्वामी गुरुजी हारतुरीरम्म नोचिन वारिकी नोचिन फलमो चोचिन वारिकी चोचिन फलमो श्री सत्यनारायणुनि सेवकुरारम्म मनसारा स्वामी गुरुजी हारतुरीरम्म ये विदैना ये शुभदैना ये दैवं ఈ దైవం అన్నవరంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామి కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి నదిలోని కోరిక కడదామా మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చంద్రమనరించి మంగళకరములు సదృశ దేవాయ దేవజీ రుద్రాయ దేవదేవోత్తమాయ గిరివరాయ దివ్య మంగళం रमारमण गोविंदा गोविंद सत्यनारायण स्वामी की जय।
నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాసం ప్రచోదయాత్ అక్షంతర పుష్పం పట్టుకోండి తతః ధీరం విష్ణవే జరునిర్మపదే యజ్ఞో వై విష్ణో యజ్ఞ ఏవాంతరః ప్రతిష్ఠతే సోత్రజోహరి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ నమః దేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అక్షంతర పుష్పం తీసుకొని ప్రదక్షిణ చేయండి యాదిగా अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम अस्मादो कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन रमा सहित वीरवेङ्कट सत्यनारायण स्वामी नमः प्रार्थना पूर्वक नमस्काराञ्जलिं समर्पयामि प्रणामो श्राङ्गमुच्यते नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकान् आरोहयामि छत्रमाद्यं श्रावयामि आन्दोलिकान् आरोहयामि स्वात्मकः सर्वं च सत्यनारायण स्वामिनः चरणारविन्दार्पितमस्तु एतद्धं परमेश्वरार्पितमस्तु सत्यनारायण स्वामिनः चरणारविन्दार्पितमस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदिशोऽग्निहोत्रं जुष्पति य उचैनमेवं वेद शतमानं भवति यस्यैवं विदिशो अन्तराक्षत्रवेणि यस्यैवं विदिशोऽग्निहोत्रं जुष्पति य उचैनमेवं वेद शतमानं भवति वंशाभिवृद्धिरस्तु